నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మలబద్ధకం అనేది అన్ని వయసుల వారికి వస్తుంటుంది. పిల్లలకు, పెద్దవాళ్లకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వృద్ధులకు, ఒకరేంటి అందరికీ ఉండే సమస్య మలబద్ధకం. ఈ మలబద్ధకానికి మందులు వాడకుండా గృహ వైద్యాలు, చిట్కాలు, హోమ్ రెమెడీస్ ఒక 10 ఉన్నాయి. వాటి ద్వారా పరిష్కరించుకోవచ్చు. మలబద్ధకాన్ని మనం నివారించకపోతే మలబద్ధకం వల్ల మొలలు, వీటినే అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తము చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచికారి కొట్టినట్టుగా కానీ రక్తం పడుతుంటుంది. ఎప్పుడైతే మలబద్ధకమును మనము పోగొట్టామో పైల్స్, మొలలు ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి. కొన్ని సందర్భాలలో మొలలు మలద్వారం నుంచి బయటకు వచ్చి మల విసర్జన సమయంలో చేతి వేళ్లకు బుడిపెలుగా కూడా తగులుతూ ఉంటాయి. మలబద్ధకానికి 10 రకాల కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల మలబద్ధకము. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము థైరాయిడ్ ట్యాబ్లెట్లు పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు వాడితే మలబద్ధకం తగ్గిపోతుంది. 2, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళంగా ఉండే వాళ్ళకు కూడా మలబద్ధకం ఉంటుంది. ఆ మలబద్ధకమని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, IBS అంటారు. ఈ IBSలో ఒకరోజు మలబద్ధకం, 2వ రోజు విరోచనాలు, టాయిలెట్కి వెళ్ళినా కూడా ఇంకా మల విసర్జన పూర్తి కాలేదనే భావం కలుగుతూ ఉంటుంది. 3, మంచినీరు తక్కువ తాగే వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. కొంతమంది టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజన సమయంలో మాత్రమే నీళ్లు తాగుతారు. అది సరిపోదు. నీరు రోజుకి కనీసము 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. గంటకి 1 గ్లాసు నీరు తాగాలి. అలా నీరు తాగటం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. అట్లాగే కొన్ని సందర్భాల్లో మనకి శరీరంలో తెలవకుండా 4వది నీరు ఆవిరైపోతుంటుంది. వేసవి కాలంలో ఎండలో బైక్లో ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలవకుండా చెమట రూపాన కాకుండా చర్మం ద్వారా నీరు ఆవిరైపోతుంది. లేదు, శ్రామిక వర్గాలకి చెమట ద్వారా నీరు ఆవిరైపోతుంది. ఆ విధంగా రక్తము చిక్కబడుతుంది. నీరు ఆవిరవటం వల్ల కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. 5, షుగర్ ఉన్న వాళ్ళకి, 5-10 సంవత్సరాలు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ షుగర్తో పాటు కొంతమంది ఎక్కువగా మాంసాహారం తింటుంటారు. కేవలం మాంసాహారం మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువ. ఇక 6, వృద్ధులు ఎక్కువ మంచం మీద పడుకుని ఉంటారు. మంచం మీద పడుకున్నప్పుడు పేగులు కూడా నిద్రపోతుంటాయి, పెద్ద పేగులు. అవి కూడా నిద్రావస్థలో ఉండి మలం గట్టిపడిపోయి మల విసర్జనకు సమస్యలు వస్తాయి. మలబద్ధకం ఉంటుంది. 7, వ్యాయామం చేయకపోవటం. నడక, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము లేని వాళ్ళు, ఎప్పుడూ కూర్చుని ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా మలబద్ధకం అధికంగా ఉంటుంది. 8, కొన్ని రకాల మందులు, ఇనుము, కాల్షియం కలిగి ఉన్న మందులు వాడటం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. ఇనుము వాడిన వాళ్ళకి మలం నలుపు రంగు ఉంటుంది. 9, గర్భము ధరించిన తరువాత మలబద్ధకము రావటం సహజమే. కొంతమందికి గర్భవతులైనాక
మొలలు కూడా వస్తాయి. ప్రసవం అయిన తర్వాత మొలలు తగ్గిపోతాయి. 10 మనం తెల్లగా మల్లెపూలా ఉండే బియ్యము తినటం వల్ల పీచు పదార్థము లోపించి మలబద్ధకం వస్తుంది. దానికి పరిష్కార మార్గం బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, దంపుడు బియ్యం, ఉప్పుడు బియ్యం లాంటివి తినటము ద్వారా పీచు సమృద్ధిగా జీర్ణకోశంలోకి వెళ్తే మలబద్ధకము నివారించబడుతుంది. హోమ్ రెమెడీసు, చిట్కాలు మల విసర్జన సాఫీగా అవ్వటం కోసం మొట్టమొదటిది రోజుకి 3 లీటర్ల గోరువెచ్చని నీళ్ళు తాగాలి. నిద్ర లేవగానే గోరువెచ్చని నీళ్ళు 1 లీటరు. ఆ నీళ్లు తాగిన తర్వాత యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం అయిన తర్వాత మరొక గంట తర్వాత ఇంకొక లీటర్ నీళ్లు తాగాలి. రాత్రి 7 గంటల తర్వాత నీళ్లు అధికంగా తాగద్దు. 7 తర్వాత తాగితే రాత్రిపూట మధ్యరాత్రిలో మీకు నిద్రకు భంగము కలిగి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఏర్పడి కొంతమందికి మెలకు వస్తే ఇక మళ్ళీ నిద్ర పట్టదు. 7 గంటల తర్వాత రాత్రి నీళ్లు తాగటం మంచిది కాదు. 2 పీచు అధికంగా కలిగిన వెజిటబుల్ సాలడ్, కీరా దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, బీట్రూట్లు పచ్చివి కోసి దానిపై నిమ్మరసము, మిరియాల పొడి జల్లి అవి తినాలి. బత్తాయి పండ్లు, కమలా పండ్లు, నారింజ పండ్లు, పంపరపనస పండ్లు, తొనలు తినాలి. తొనలు తిన్న సమయంలో వచ్చే పిప్పిని ఊయకూడదు. గింజలు మాత్రం ఊసేసి పిప్పిని మింగాలి. రసం తాగకూడదు, తొనలే తినాలి. ఆ తొనల్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. 3 అంజీర్ పండు. అంజీర్ పండు దొరికితే సరి, దొరకకపోతే అంజీర్ పండు డ్రై ఫ్రూట్ రూపంలో దొరుకుతుంది. ఆ డ్రై ఫ్రూట్ని నీళ్ళలో నానబెట్టి అంజీర్ పండు నానబెట్టడానికి వినియోగించిన నీళ్లు కూడా ఉదయాన్నే తాగాలి. రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తాగాలి. 4 కిరాణా కొట్లలో సోనాముఖి అనే ఆకు లభిస్తుంది. మన పూర్వీకులు సోనాముఖి ఆకుని మనం ఏ విధంగా కరివేపాకు వాడుతున్నామో కూరల్లో, చారుల్లో, తిరగమాతల్లో వాడేవారు. క్రమేణా సోనాముఖి ఆకు వినియోగం తగ్గిపోయింది. పట్టణాల్లో సోనాముఖి ఆకు అంటే తెలవదు. పట్టణాల్లో ఉండే బస్తీల్లో, ఇక్కడ కిరాణా దుకాణాలు పట్టణాల్లో ఉండే వాటిలో కూడా సోనాముఖి ఆకు లభిస్తే ఆ సోనాముఖి ఆకుని పొడి చేసి నీళ్ళల్లో కలిపి 1 కానీ 2 స్పూన్లు కానీ వాడితే సుఖ విరోచనం అవుతుంది. 5 జింజర్ లెమన్ టీ. టీ డికాషన్ తయారు చేసి దాంట్లో అల్లాన్ని దంచి దాంట్లో వేసి నిమ్మరసము, 1 స్పూను తేనె, యాలుక పొడి, తులసి ఆకులు, దీన్ని సేవించటం వల్ల మలబద్ధకము నివారించబడుతుంది. 6 ఎండు ద్రాక్ష, కిస్మిస్. వీటిని రాత్రిపూట నానబెట్టి 10 కిస్మిస్ ఉదయాన్నే తినటం ద్వారా నానబెట్టడానికి వినియోగించిన నీరు కూడా తాగాలి. 7 అరటిపళ్ళు. చిన్న అరటిపళ్ళు, కర్పూర అరటిపళ్ళు అయితే ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2, రోజుకు 6 అరటిపళ్ళు తినాలి. పచ్చ అరటిపళ్ళు, పెద్ద అరటిపండు అయితే ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1. నిద్రపోవటానికి గంట ముందు 1 అరటిపండు తీసుకోవటం మంచిది. అరటిపండులో పీచు పదార్థం సమృద్ధిగా ఉండి సుఖ విరోచనానికి దోహదపడుతుంది. 8 జామ. జామ సాంప్రదాయ జామ కానీ, తైవాన్ జామ కానీ, జామకాయ పైన ఉండే తోలు తీయద్దు. ఆ తోలులో పీచు పదార్థం ఉంటుంది. జామ పండు రోజు 1 తినటం ద్వారా సుఖ విరోచనం మీ సొంతం. 9 ఖర్జూర పండ్లు. ఎండు ఖర్జూరం అయితే నానబెట్టుకుని 6 ఎండు ఖర్జూరాలు నానబెట్టుకుని నీళ్లతో సహా అవి తినటం, తాగటం. ఇప్పుడు మన ఖర్జూర పండ్లు అన్నీ కూడా ఈ సీజన్లో, ఏ సీజన్లో అయినా లభిస్తున్నాయి కనుక ఖర్జూర పండు 6 పండ్లు రోజు తినటం వల్ల సుఖ విరోచనం జరుగుతుంది. 10 తమలపాకులు. ఉదయం 2 తమలపాకులు కాడ తీసి తమలపాకులు నవలటం,
రాత్రిపూట 2 తమలపాకులు కాడ తీసి నమిలటం ద్వారా తమలపాకు వల్ల సుఖ విరోచనం అవుతుంది. ఈ 10 రకాల గృహ వైద్యాలు, హోమ్ రెమెడీస్ వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారించవచ్చు. మందులు వాడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు.